మనకి టెంపుల్ ఇది కాకతీయ రాజుల టైంలో నిర్మించారు. ఇది కాకతీయుల తరపున వాళ్ళ సేనాని రేచెల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మాణం చేశారు. ఇది 40 years కట్టారండి. 1173లో స్టార్ట్ చేసి 1230లో కంప్లీట్ చేశారు. కట్టడానికి 40 years పట్టింది. కట్టి 809 years కంప్లీట్ అయిందండి. ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే లోపలి శివలింగాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన పేరుగా రుద్రేశ్వర ఆలయంని. ఈ శిల్పాలను చేసిందేమో రామప్ప అని శిల్పి పేరు రామప్ప టెంపుల్ అని అంటున్నాం. అలాగే దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి వారిగా పిలబడుతున్నారు. ఇటు పైన చూడండి సార్, ఆ పైన గోపురం ఉంది చూడండి, అదంతా కూడా ఇటుకతో కట్టారు. అవి వాటర్లో వేస్తే తేలుతాయి. కింద చూసుకోండి జాగ్రత్త. ఆ బ్రిక్స్ మనకి ఇక్కడ ఓపెన్గా ఉన్నాయి చూడండి, ఇలా ఉండేది ఫస్ట్. కానీ నీటిలో తేలుతాయి అనేసరికి ఇవి నిజంగా తేలుతాయా లేదా అని వచ్చిన విజిటర్స్ అంతా తీసి చూస్తుండే వాళ్ళంతా. అలా తీయకుండా ఆర్కియాలజీ వారు ఇది పైనుంచి ప్లాస్టరింగ్ చేశారు. ఇది బ్రిక్ అండి, వాటర్లో వేస్తే ఫ్లోట్ అవుతుంది. ఓకే, అంత లైట్ వెయిట్గా తయారు చేశారు. ఇది ఈ టెంపుల్కి స్పెషల్ అట్రాక్షన్ ఇవి సార్. వీటిని మదనికలో ఉంటామండి. ఇక్కడ 3 ద్వారాలకు వీటిని ఇచ్చారు. 12 ఉన్నాయి. ప్రతి దాంట్లో స్పెషాలిటీ ఉంది. ఈమె మొహంలో చూడండి, చిరునవ్వుని ఇచ్చాడు. నవ్వుతూ నాట్యం చేస్తుంది. కాళ్ళు చూస్తే బొటన వేలు ముందు మడిచి మిగతా 4 వేలు వెనక్కి మడిచి నాట్యం చేస్తుంది. ఇది ఒక్క శిల్పమే ఇక్కడ డ్యామేజ్ కాకుండా ఉంది. మిగతావన్నీ డ్యామేజ్ చేశారు. ఇక్కడ చేతులు, ఇక్కడ హారం చేయాలా, ప్రతి దాంట్లో డ్యామేజ్ ఉంది. ఇదొక్కటి వితౌట్ డ్యామేజ్. ఇదంతా కూడా ఇక్కడ మాలిక్ కాఫర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేశారు. వాళ్ళ దాడిలో డ్యామేజ్ చేశారు. చూడండి, చిన్న శిల్పాలకు కూడా ఒక్కదానికి ముక్కు ఉండదు. వాళ్ళు డ్యామేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐడల్ వర్షిప్కి అగనిస్ట్ అండి. మనం డ్యామేజ్ అయితే పూజించమనే పైన తెలుసుకొని ఇందులో దేనికి పూజిస్తారు, దేనికి చేయని తెలియక అన్నిటిని డ్యామేజ్ చేశారు. ఇది ఒకటే లక్కీగా మిగిలింది. అవును మేడం, 526 ఉంటాయి, అన్నీ డిఫరెంట్ ఉంటాయి. చూపిస్తాను. మేము కోపంగా నాట్యం చేస్తున్నారు చూడండి, ఆ కళ్ళల్లో రాజరూపాన్ని ఇచ్చారు. అవును, ఇదేమో 12 మదనికల్లో చిన్నదండి, పొట్టిగా ఉంది. సరే, మనకి ఇది పెద్దది. ఈమె ఒక నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కోతి కాళ్ళ వెనుక చీరని లాగుతుంది. ఆమె చివరింగిలి చూడండి, వాళ్ళు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ వాడిన అనేది తెలుసుకోవచ్చు. ఇట్లాంటివి మళ్ళీ వాడుతున్నారు. ఆమె జుట్టు కూడా చాలా పెద్ద కొప్పు ఉంది. ఈమె కూడా కోతిని కోపంగా కొడుతుంది. ఈ 2 కోపంగా ఇచ్చాడు. ఇక్కడ నార్మల్గా లాస్ట్ది నవ్వుతున్నట్లు ఇచ్చాడు. డిఫరెంట్ ఎమోషన్స్ కనిపిస్తాయి. ఇది గజకేసరి అంటాం. ఫస్ట్ ఏనుగు ఉంది కదా, ఏనుగు తొండం మీద సైనికుడు, ఆ పైది సింహం. ఇది గజకేసరి అనేది కాకతీయుల బిరుదులు. ఆ బిరుదులను చూపించడానికి ఇలా చుట్టూ 28 చెక్కారు. కానీ 2 విరగొట్టారు. ఇప్పుడు 26 ఉన్నాయి. గజకేసరి విగ్రహాలు అవి. ఓకే, కింది ఎలిఫెంట్స్ చూడండి. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్టు మనకి డైరెక్షన్ చూపిస్తున్నట్లు ఇచ్చాడు. మనం ఇలా వెళ్ళాలి అన్నట్లుగా చూపించారు. మళ్ళీ అన్నిటినీ డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చారు. చూడండి, ఇక్కడ చూడండి సార్, దీనికి దానికి డిజైన్ చేంజ్ ఉంది. ఇక్కడ బెల్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ ఒకటే ఉంది. ఇక్కడ ఈ పక్కన ఉంటే అక్కడ ఆ పక్కన ఇచ్చాడు. అది కాలు మీద తండం వేసినట్టు అది కాలు పట్ల అవుతుంది. లాస్ట్ది నార్మల్గా అలా గుడి చుట్టూ 526 ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ పొజిషన్లో ఇచ్చాడు. వీటినే చెక్కడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ స్టోన్స్ ఇక్కడ తీసుకురావడానికి, ఇవి పైకి ఎత్తడానికి ఏనుల్ని వాడారు. ఇప్పుడు క్రెయిన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏనుల్ని వాడారు. ఇంత హైట్ ఎత్తడానికి ఏనులను వాడుకోవడంతో పాటు ఇసుక మట్టి ర్యాంప్ లాగా వేసి దానిపై లాక్కెళ్తూ సెట్ చేసేవారు. అలాగే టెంపుల్ షేప్ ఏమీ ఫ్లవర్లా ఉంటుంది. దీన్నే స్టార్ షేప్లో ఉందంటాం. ఏరియలు అలా ఉంటుంది. ఓకే, మీరు చూడండి సార్, ప్లాట్ఫామ్ చూసినా రూప్ చూసినా ఈ కార్నర్స్ ఇలానే ఉంటాయి. అవును, అలాగే చిన్న శిల్పాల్లో చూస్తే ఇట్లా డ్యాన్సర్ మ్యూజిషియన్స్ ఉన్నారు కదా, అదంతా కూడా పేర్ని డ్యాన్స్కి సంబంధించిన డ్యాన్స్ పోస్టర్స్. కాకతీయుల నాట్యం ఇప్పుడు తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్గా అనౌన్స్ చేశారు. ఇది కాకతీయుల తర్వాత ఈ నాట్యాన్ని చేసేవారు లేకపోతే 1983లో
నటరాజ రామకృష్ణ గారు ఈ శిల్పాల ద్వారా ఇది రీకంపోజ్ చేశారు పేరుని తాండవం. ఇప్పుడు లాస్ట్ సెకండ్ నుంచి చూడండి సార్, ఇక్కడ పర్షియన్ ఇచ్చారు లాస్ట్ నుంచి రెండోది. ఇక్కడేమో ఈజిప్షియన్ ఉన్నారు చూడండి. అవును. అంటే అప్పటికే విదేశీయులతోటి వ్యాపార సంబంధాలు ఇలా టైంలో పర్షియన్స్, ఈజిప్షియన్స్, ఇటాలియన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్ మనకి. అది శిలాశాసనం సార్, ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా, దాని మీద ఈ టెంపుల్ హిస్టరీ, ఇది కట్టిన రేచల్ల రుద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ రాసి పెట్టారు. ఇది స్క్రిప్ట్ ఏమో తెలుగు కన్నడ కలిపింది, లాంగ్వేజ్ సాంస్క్రిట్, మనకి అది అర్థం కాదు. దాని నుంచి వెళ్ళి మనకి తెలియడానికి స్టార్టింగ్లో ఇంటరాక్షన్స్ ఇచ్చారు. లిపి తెలుగు కన్నడ భాష సంస్కృతం. టెంపుల్ హిస్టరీతో పాటు ఇది కట్టిన రేచల్ల రుద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా రాశారు అందులో. ఇక్కడ చూడండి సార్, ఇది ఇక్కడున్న శిల్పాల్లో చిన్నది, ఇంతకుముందు పెద్దది. ఈమె ఒక ట్రైబల్ లాగా వేట వేస్తున్నారు. ఆమె చేతిలో బాణము, పైన అడవిలాగా చెట్టు, దాని మీద కోతి పక్షినిచ్చాడు అడవిలాగా. ఆమె వేట వేసే టైంలో ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళుని తీస్తున్నారు కింద. అవును. ఆ ముళ్ళు తీస్తున్న చోట వాపును కూడా ఇచ్చాడు చూడండి, లైట్గా స్వెల్లింగ్ ఉంది పాదంలో. అవును. ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్, తల్లో నెమలి పింఛాన్ని ఇచ్చాడు ట్రైబల్ లాగా. దాన్ని కదండి తీసుకెళ్ళిపోయారు. ఇది ఉన్న అట్ లాస్ట్ శిల్పం, ఇవి రెండు తీసుకెళ్ళి నిజాం గవర్నమెంట్ టైంలో ఒక ఆఫీసర్ తన ఇంట్లో పెట్టుకోమాట. ఆయన ఇంట్లో బ్యాడే జరిగితే రిటర్న్ చేసి సిమెంట్ తోటి అతికించారు. మిగతా వాటికేమో స్టోన్ ఉంది చూడండి సార్. అవును. అది కింద పైన సిమెంట్ ఉందండి, దీనికి దానికి మళ్ళీ అతికించారు ఇవి. మనకు ఆ ముళ్ళు తీసిన చోట వాపు కూడా కనిపిస్తుంది. ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్, తల్లో నెమలి పింఛన్ ఇచ్చాడు. మేము డాన్సర్, ఆ పై చేతిని చూడండి, చేతి వేళ్ళకున్న గోర్లను కూడా స్పష్టంగా ఇచ్చాడు, లాంగ్ నెయిల్స్. ఈ కాలి గోర్లు కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇదండి ఇక్కడ చాలా ఫేమస్ ఉంది, ఇది రాగిని నాగిని అంటాం. రాగిని కాళ్ళకు అప్పుడే హై హీల్స్ ఫెర్నట్లు ఇచ్చారు చెప్పులు. మళ్ళీ ఫ్లాట్ హీల్స్, ఆమె నడుస్తుంటే కూడా అక్కడ చెప్పుకి కాళ్ళకి గ్యాప్ ఇచ్చాడు చూడండి, వెనుక కాళ్ళకి. అవును. అబ్బా అవును. అంటే ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటాం ఇవన్నీ, హై హీల్స్, మినీ స్కర్ట్స్, లాంగ్ హీల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, ఈ ఫ్యాషన్ అంతా అప్పుడే ఉంది, అది రిపీట్ అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ సారీ డిజైన్ కూడా క్లియర్గా ఇచ్చారండి మేము రాగిని. ఇవేమో నాగిని, పాము మీద నాట్యం చేస్తుంది. ఆమె ఫేస్ చూడండి, డిఫరెంట్గా రఫ్గా చెక్కాడు, అన్నిటికీ స్మూత్ ఉంటే అది రఫ్ ఉంది. కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి, అంటే నాగిన్లోనే క్రోత్వాన్ని ఇచ్చాడు, పాములా భయంకరంగా ఇచ్చారు. ఇవి రెండు మళ్ళీ అతికించారు చూడండి సార్. అన్నిటికీ కింద స్టోన్ ఉంది, ఇది అది సిమెంట్ ఉంటుంది కింద పైన. ఇటు చూడండి, ఇక్కడ నందిని చూడండి. ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టెంపుల్స్లో తల స్ట్రెయిట్ ఉండి నంది కొమ్మల మీద వేలు పెట్టి శివుని చూస్తూ ఉంటాం. ఇక్కడ సైడ్కి ఇచ్చాడు, ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చిండు. ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లుగా, కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అలాగా ఉంటుంది. మళ్ళీ కన్నును మనం చూస్తే అది ఎక్కడికి వెళ్ళి చూసినా మనల్ని చూసినట్లు ఉండడం దీని స్పెషాలిటీ. కాకతీయ నందులన్నీ ఇలానే ఉంటాయి. ఇది త్రవకల్లో వచ్చింది సార్, మహిషాసురమర్దిని అమ్మవారి విగ్రహం. ఇక్కడేమో కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ది జైనుడు సార్. కాకతీయులు కూడా ఫస్ట్ జైనులే, తర్వాత శైవులుగా కన్వర్ట్ అయ్యారు. ఇక్కడ వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్రస్వామి, కాలభైరవుడు, ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వినాయకుడు, ఇక్కడ కృష్ణుడిని ఇచ్చారు. ఇదేమో మల్ల యుద్ధం, కుస్తీ, మల్ల యుద్ధం, రెజ్లింగ్ అంటాం, ఇది ఒక ఫైటింగ్. ఇది ఇక్కడ మళ్ళీ ఈజిప్షియన్ ఇచ్చారు. వాళ్ళు చేయడానికి ఇవి ప్రూఫ్ అండి మనకి. ఇక్కడ చూడండి సార్,
ఇప్పుడు ఈమె వేట చేస్తున్నట్లుగా ఆమె చేతిలో బాణము పైన చెట్లను ఇచ్చాడు, వాటి తీగలు కూడా అల్లుకున్నట్లు ఇచ్చారు. అంటే కాళ్ళు చూడండి 2 వేల మధ్యలో గ్యాప్ ఉంది. ఆమె 2 వేలకి మెట్టెలు ఉన్నాయి. పెళ్ళైన స్త్రీలు మెట్టెలు వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా అవసరంలో తెలుసుకోవచ్చు. ఇక్కడేమో ఇప్పుడు వాడుతున్న ఆర్నమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. పై చేతి ఉంగరాలు, గాజులు, మెల్లోని హారాలు ఇవన్నీ సాంప్రదాయంగా వాడుతున్నట్లు తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది, ఇక్కడ కామేశ్వర ఆలయం అనే టెంపుల్ మళ్ళీ కట్టడం కొరకు తీశారు. చిన్నది ఉంది ఫస్ట్ టైం. అది మళ్ళీ కట్టడం కొరకు ఇప్పారండి. అయితే కిందంతా ఇసుక వాడారు చూడండి. కాకతీయ కట్టడాలు మొత్తం ఇసుక పైన కట్టారు. దాన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. అంటే వాళ్ళు 10-15 ఫీట్లు మట్టి తీసి ఇసుక వేసి తడుపుకుంటూ ఏనలతో తొక్కించి ఆ పైన స్టోన్స్ పేర్చేవారు. కాకతీయ కట్టడాలు మొత్తం కూడా ఇదే టెక్నాలజీ, సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. ఓకే. ఇక్కడ కూడా మనకి ఈ పై స్టోన్ తీస్తే ఇసుకే ఉంటుంది సార్. చూడండి మనకు ఒక ఎడ్జ్లోనే 3-4 ఫీట్ల సైజు స్టోన్స్ పెట్టారు. లోపల మొత్తం ఇసుకతో నింపేశారు. ఇలా బయట పోసిన ఇసుక స్టోన్స్ అన్నీ దీనివే. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎర్త్ కేక్స్ లాంటివి వచ్చినా బిల్డింగ్ దిగుతూ ఉంటుంది, కానీ కంప్లీట్గా కూలిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇదేమో కిచెన్, అది పాకశాల. ఇది ఒక సర్కస్ రెడీ లాగా చూపించాడు. మృదంగం వాయిస్తుంది కదా. ఆమె కాళ్ళ కింద ఏమో సర్కస్ లాంటి విన్యాసాలు ఉన్నాయి. మధ్యలో ఒక రసం చేస్తున్నట్లు. ఇటు అటు చూస్తే ఒకరిపై ఒకరు నిల్చుకొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు కాళ్ళ కింద. ఇప్పుడు ఈ చివరి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఈమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పొట్ట మీద పడుతున్నట్లు ఇచ్చాడు. అవును. కింద జాగ్రత్త లాంగ్ చైన్ షాడో ఉంది చూడండి. చైన్కి పొట్టకి గ్యాప్ ఉంది కదా, అవును. చైన్ కింద నీడ ఉంది. ఆ నీడ ఏ టైంలో చూసినా అట్లానే ఉంటుంది. మన నీడ అయితే చేంజ్ అవుతుంది, కానీ అది కాదు. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. ఆ నీడని చెక్కారండి దాని మీద లేదా షైనింగ్లో డిఫరెన్స్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఈ గజకేసరి విగ్రహాల్లో 2 పోయినవి, అక్కడొకటి ఇక్కడొకటి. 2 పోయేసరికి శిల్పాలన్నీ అక్కడ ఏ విధంగా ఫిక్స్ చేశాడనేది తెలుసుకోవచ్చు. పైన హోల్ చేశాడు, పిల్లర్కి హోల్, దాని కింద బేస్ ఇచ్చి సెట్ చేసింది. జస్ట్ లాకింగ్ సిస్టమ్ లాంటి పేస్ట్కి యూజ్ చేయలేదు. కింద దానికి హోల్, పై దానికి ఇచ్చి ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇవి నవగ్రహ ఆలయాలు. ఇక్కడ 3 ఉన్నాయి, వెనుకకు 3, ఆ వైపు 3 ఉన్నాయి, కానీ ఒక్క విగ్రహం కూడా లేదు. పోయినవి ఇక్కడ కూడా చిన్న చిన్న మదనికలు, గజకేసర్లు ఉండాలి. ఇవన్నీ పోయాయి. పోవడం అంటే ఫస్ట్ చెప్పాను కదా సార్, ఇక్కడ మాలిక్ కాఫర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఉన్నాయి. ఇవన్నీ డ్యామేజ్ చేశారు. ఇది ఇదేమో డబుల్ కలర్ స్టోన్ అండి. ఇది పెయింట్ కాదు. పెయింట్ అయితే పైనే ఉండాలి. పెయింట్ కావచ్చు అని ఇక్కడ కట్ చేసి చూసారు ఎవరో, విరగొట్టిన 2 కలర్స్ ఉన్నాయి. అలాంటి స్టోన్ డిఫరెంట్ కొరకు సెలెక్ట్ చేసుకొని చెక్కారు. ఈ టెంపుల్ అంతా ఉంటుంది. ఈ స్టోన్ కూడా చూడండి, చూస్తే రఫ్ ఉంది కదా, టచ్ చూడండి చాలా స్మూత్ ఉంటుంది. ఇది ఇక్కడేమో వాళ్ళకి ఎంత బలమైన సైన్యం ఉందనేది తెలుసుకోవచ్చు. ఒక సైన్ ఇక్కడ 2 ఏనుగులతోటి టైట్ చేసి ఇదేమో వైల్డ్ బర్డ్స్, వరాహం, కాకతీయుల రాజు. ఇది సోమసూత్రం అంటాం. అంటే లోపలి వాటర్ బయటికి రావడానికి. ఇక్కడ నుంచి ఇటు స్టోన్ పైప్ ఉండాలి, విరిగిపోయింది. అది పైన ఉండాలి. ఇటు అవుట్లెట్ ఉంది, వాష్ బేసిన్ లాగా ఉండాలి. మరి ఇక్కడ కింద అవుట్లెట్ పైప్. అన్ని టెంపుల్స్లోనూ ఉంటుంది సోమసూత్రం అంటాం. సార్ ఇది మోడల్ టెంపుల్. ఇది కట్టేటప్పుడు దాన్ని కట్టి దానిలానే ఇది కట్టారు. శివలింగం నంది ఉన్నాయి, కాటేశ్వర ఆలయం అంటాం. ఇది కట్టిన రేచల్ల రుద్రయ్య వాళ్ళ తండ్రి పేరు కాటమ సేనాని, అతని పేరుపై ఆ టెంపుల్ని నిర్మించారు. రీబిల్ కూడా చేశారు. ఇది కిచెన్, నంది టెంపుల్ మళ్ళీ కట్టారు. ఈ మెయిన్ టెంపుల్కేమో ఇట్లా సపోర్ట్స్ ఇచ్చారు. ఇవన్నీ తర్వాత ఆర్కియాలజీ గారు కట్టారు.
ఓకే. మనం చూస్తే సేమ్ మోడల్లో ఉంటుంది. చూడండి సార్, అక్కడ మండపానికి ఫ్లవర్స్, గర్భగుడికి గోపురాలను ఇచ్చాడు. ఇక్కడ అలానే చూడండి, మండపం దాకా 4 వరుసల శిల్పాలు ఇచ్చి గర్భగుడికి గోపురాలు, రుద్రాక్షమాలలు ఇచ్చాడు. అది కట్టి దానిలోనే ఇది కట్టారు. అక్కడక్కడ కొన్ని శృంగార బొమ్మలు ఇచ్చాడండి. అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఇలా పెట్టేవారు. ఇక్కడ ప్రతి ఎంట్రన్స్లో మీరు గమనించండి సరే, మనం ఎట్లా వెళ్ళి ఎట్లా రావాలన్నది ఏనుల ద్వారా ఇచ్చాడు. ఇది ఎంట్రీ అన్నట్టు లోపలికి వస్తున్నాయి, ఎగ్జిట్ అన్నట్టు బయటకు వెళ్తున్నాయి. సైన్ బోర్డ్స్ పెట్టినట్టు ఏనుల ద్వారా ఇచ్చాడు. సరే, ఇక్కడ అన్ని స్టోరీ చెక్కాడు. ఇది గజాసుర సంహారం అనే స్టోరీ అండి. ఇది రౌండ్గా చూస్తే తాబేల ఆకారంలో ఉంది కదా, కానీ అది ఏనుగు చూడండి. నటరాజు కింద చూస్తే తండం ఉంది, కాళ్ళు ఉన్నాయి. తల మీద ఏమో తోక ఉంది, కాళ్ళు ఉన్నాయి. సో గజాసురుడు అనే రాక్షసుడి కడుపులోకి శివుడి వెళ్ళి ఆయన పుట్టను చీల్చుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇతడి తలనే వినాయకుని పెడతారు. అందుకే లాస్ట్ సెకండ్ వన్ వినాయకుని ఇచ్చాడు. ఇది వినాయక చవితి స్టోరీ. ఇంకా కాలభైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి, కుమారస్వాములను ఇచ్చారు. ఇది గోపికా వస్త్రాపరణం. గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ డ్రెస్లను శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నారు చూడండి. అని చేతిలో క్లాత్ కూడా ఉంది. తర్వాత గోపికలు వచ్చి వేడుకుంటున్నట్లు ఇచ్చాడు. అది గోపికా వస్త్రాపరణం. ఇక్కడేమో కోలాటం సార్. ఇది చెక్కడంలో కూడా శిల్పి నైపుణ్యాన్ని ఇచ్చాడు. కార్ల మధ్యలో చేతుల మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చేస్తున్న టైంలో ఇది ఏ ఒక్కటి పైన మొత్తం మార్చి చేయాలి. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేశారని తెలుసుకోవచ్చు. ఈ సర్కిల్ నాట్య మండపం. కాకతీయుల టైంలో ఇక్కడ నాట్యాలు జరిగేది. నాట్యాన్ని స్టార్ట్ చేసే ముందు నటరాజుకు నమస్కారం చేసుకోలేని పైన మధ్యలో నటరాజు స్వామి ఇచ్చారు. ఇప్పటికీ మన క్లాసికల్ డ్యాన్సర్స్ నటరాజుకు నమస్కారం చేసుకొని నాట్యం చేస్తాం. నటరాజు స్వామి. ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు. ఇది ఈస్ట్ సార్, ఇంద్రుడు ఉంటారు అక్కడ. సౌత్ ఈస్ట్లో అగ్ని, అలా యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు. అష్టదిక్పాలకులు. 4 దిక్కులు 4 మూలలతో ఒక్కో దిక్కు ఒక్కో పాలకులు ఉంటారు. అష్టదిక్పాలకులది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ క్షీరసార మదనం ఇచ్చారు చూడండి. దేవతలు రాక్షసులు కలిసి అమృతం గురించి పాల సముద్రాన్ని చిలుకుతున్నారు. అది వాసుకి పాము, తలవైపేమో రాక్షసులు, తూకాపు దేవతలు ఉండి మధ్యలో మందర పర్వతాన్ని చుట్టూ చిలుకుతారు కదా. ఈ చిలికాక వచ్చిన అమృతాన్ని ఇక్కడ పంచుతున్నారు. నేను ఇంకా రాలే, వచ్చాక పంపిస్తాను. గుళ్ళే ఉన్నా, వస్తాను. ఇంటికి పంపించాను. చిలికాక విషం ఐరావతం ఇవన్నీ వచ్చాక అమృతం వస్తుంది కదా, అది ఇక్కడ పంచుతున్నారు. ఆ మధ్యలో అమృత కలశం మీద పాముని ఇచ్చాడు. లెఫ్ట్లో విష్ణుమూర్తి, ఆ పక్కన విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు. అదే మనకి ఇక్కడ చిన్న కూడా ఇచ్చాడు. సేమ్ స్టోరీ. ఇచ్చాడు. ఇక్కడ దీపావళి స్టోరీ అండి. నరకాసురుడు ఇచ్చాడు. చిన్నగా రథం ఉంది కదా, రథం మీద రథ సారథిగా శ్రీకృష్ణుడు, వెనకాలేమో సత్యభామ బాణం పట్టుకొని ఉన్నారు. వీళ్ళకి అపోజిట్లో చూడండి, నరకాసురుడు ఏనుగు మీద తన సైన్యంతో వస్తున్నాడు. అంటే ఇక్కడ సత్యభామ నరకాసురుని చంపుతున్నట్లు వీళ్ళ సైన్యం అంతా ఈ పక్కన ఫైట్ చేస్తున్నారు. చూడండి, ఇటువైపు కత్తులు డాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. దీపావళి స్టోరీ నరకాసురుడు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ముగ్గురు మనుషులకు 6 కాళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళలాగా చూపించాడు. ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి, ఇట్లా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి, అటు ఇటు కవర్ చేస్తే మధ్యలో ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నదేమో 4, కానీ ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు వాళ్ళకి కనిపిస్తాయి. ద్వారం పైన చూడండి, ఇక్కడ గజలక్ష్మి అండి. కాకతీయ కట్టడాల్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ లోపల ద్వారాన్ని కూడా ఇచ్చారు. కాకతీయ టెంపుల్స్లో కామన్గా ఉంటుంది. కొంచెం వెనక్కి ఆ పైన ఏమో దక్ష సంహారం ఇచ్చాడు చూడండి. ఆ పైన మధ్యలో వీరభద్రి కాళ్ళు కింద దక్షుడు నల్లుతున్నాడు. పక్కన నంది, ఇటు అటు దేవతల విగ్రహాలను ఇచ్చారు. అదే సేమ్ స్టోరీ ఇక్కడ కూడా ఉంటుంది. ఇటు తిరిగి చూడండి, ఈ మధ్యలో వీరభద్రి కాలు కింద దక్షుడు ఉన్నాడు. పక్కన నంది, అటు ఇటు దేవతల విగ్రహాలను ఇచ్చాడు. ఇక్కడ చివరిలో వాయువు, వినాయకుడు, వరుణుడు, బ్రహ్మ, ఇక్కడ విష్ణుమూర్తి, విష్ణువు, ఇక్కడ నిరుతి, ఇంద్రుడు, కాలభైరవుడు, చివరిలో అగ్నిని ఇచ్చాడు. ఇది అది సేమ్ దక్ష సంహారం. ఇది కూడా మీకు బయటే చెప్పాను కదా, పేరునే నిత్యం. అవే పోస్టర్స్ మనకి ఇటు 30 అటు 30 ఉంటాయి. మధ్యలోనేమో డ్యాన్సర్స్, అటు ఇటు మ్యూజిషియన్స్ని ఇచ్చాడు. పేరుని డ్యాన్స్ని కాకతీయులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించేవారు. ప్రేరణ, ఉత్సాహం కొరకు సార్. దీని మీద ఒక బుక్ కూడా ఉంది, నిత్యరత్నాలు. నెల్లందాన్ని రుద్రామదేవి గారి మేనమామ జయప్రసన్న అని రాశారు నిత్యరత్నాలు. అందులో దీని నుంచి వివరించారు. ఇది కాకతీయుల తర్వాత అంతరించిపోతే మనకి నటరాజు రామకృష్ణ ఆ బుక్ చదివి ఇక్కడి శిల్పాల మీద రీసెర్చ్ చేసి డ్యాన్స్ని రీకంపోజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ చోట్ల తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్ అని చేశారు. ఇదేమో ఇది కట్టిన రేచల్ల రుద్రయ్య దంపతుల విగ్రహాలు. ఇది అది సేమ్ గోపిక వస్త్రాపడం. ఇవి ద్వార పాలికలు. ఇక్కడ లోపలికి వెళ్తుంటే మనకి స్వాగతం పలుకుతుంది ఆమె నమస్కరించి. ఇక్కడ బయటకు వస్తుంటే అరటిపండు ఇస్తున్నారు ప్రసాదంగా, తాంబూలం ఇస్తుంది. అలా వెళ్ళి ఇలా రావాలనే సాంప్రదాయం ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇచ్చండి, ఇది ఒక చెట్టు మీద కృష్ణుడు నిల్చోడిని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ మ్యూజిక్కి రాయిలో వస్తుంది. ఇది సరిగమలని అంట, కానీ కొడుతుంటే సౌండ్స్ వస్తాయి ఇట్లా. ఇంకెక్కడ ఇది రాదు. అంటే హ్యాలోగా ఉంటుంది లోపల. ఇది హ్యాలో ఉందా లేదా అనేది చెప్పలేమంతా. సింగిల్ స్టాండ్. ఒకవేళ హ్యాలో అనుకుంటే స్ట్రైట్గా చేయడానికి పాసిబుల్ అయి ఉంటుంది, కానీ ఈ తీగల్లో కూడా సౌండ్స్ వస్తాయి. స్టోన్ చేయడమే కష్టం. స్ట్రైట్గా ఉంటే డ్రిల్ చేయొచ్చు, తీగల్లో అది ఇంపాసిబుల్. అది సార్ మనకి డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవి డ్రెస్సెస్ పైన సారీస్ బార్డర్ పై కాపీ చేస్తున్నారు. ఇవి బ్యాంగిల్స్ లాగా చేసేది. ఇందులో మనకి ఇలాంటి స్మాల్ హోల్స్ ఉంటాయి చూడండి. ఇది ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కథల్లో చేయాలన్నా ఇంపాసిబుల్. ఇది ఇప్పుడు ఎట్లాంటి మిషన్స్ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ టూల్స్ చేశారు ఇంత చిన్న హోల్స్ని. ఇవి చుట్టూ చేయలేదు, జస్ట్ 13 ఉంటాయి, ఇవ్వలేదు. ఇక్కడ నుంచి లాస్ట్ సీరియల్గా 13 ఉన్నాయి. అంటే ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, అది తిథుల ప్రకారం 13వది, అలా చేస్తుంటారని అనుకోవచ్చు. అలాగే ఇప్పటి క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇది కట్టడం పూర్తయింది 13th century. అయితే టోటల్ హ్యాండ్మేడ్. పాలిషింగ్ కూడా హ్యాండ్మేడ్ సార్. మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది. మనకి మిర్రర్ షైనింగ్ ఇచ్చాడు, అబ్జర్వ్ చేస్తే సేమ్ కలర్స్ లోపల కనిపిస్తాయి. అవునండి.
ఇక్కడేమో త్రిపురాసుర సంహారం అనే స్టోరీ. మధ్యలో రథం ఉంది కదా, ఆ రథం మీద శివుడు ఉన్నాడు. రథానికి ఉన్న గుర్రం కింద ఒక రాక్షసుడు నలుగుతున్నారు ఇక్కడ. మరో ఇద్దరేమో శివునితో ఈ పక్కన ఒకరు ఆ పక్కన ఒకరు గాల్లో తేలుతూ యుద్ధం చేస్తాను. అంటే ఆ ముగ్గురిని ఒకే టైంలో చంపితే చనిపోతారు. ఆ స్టోరీని ఇచ్చాడు ఇది త్రిపురాసుర సంహారం. ఇంకా ఇక్కడ విష్ణుమూర్తి, ముందు బ్రహ్మ, గజాసుడు, వినాయకుడు, ఇంద్రుడు ఉన్నారు. అలాగే కింద స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రకంగా కట్టడం కాదు, ఇవి ఎర్త్ కేక్ వల్ల విరిగిపోయిన బీమ్స్. ఇవి ఫ్లింత్ బీమ్ అంటాం. దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి కట్టారు. కింద ఇసుక మీరు అక్కడ చూసారు కదా, అది ఎర్త్ కేక్ వల్ల దిగేసరికి లోడ్ పిల్లర్స్ పై కాబట్టి పిల్లర్స్ దిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ శిల్పం ఉన్నట్టు అన్ని శిల్పాలు ఫుల్ ఉండాలి, ఇక్కడ సగమే ఉంది. అటు అపోజిట్లో కంప్లీట్ లోపలికి వెళ్ళింది. యాక్చువల్లీ ఈ నాట్య మండపంతో ఈక్వల్గా ఉండాల్సిన స్టోన్స్ ఇది. ఆ పిల్లర్స్ దిగి విరిగి ప్యాక్ వచ్చాయి కాబట్టి అన్ని యూనిఫామ్గా విరిగేసరికి ఒక డిజైన్ మాదిరిగా అనిపిస్తుంది. 17th centuryలో ఎర్త్ కేక్ వచ్చింది, దాని ఎఫెక్ట్ వల్ల ఇవి విరిగిపోయాయి. ఇప్పుడు ఇక్కడేమో శివుడి డ్యాన్స్, ఇది శివతాండవం. ప్రతి శిల్పానికి చూడండి, ఆయన కాళ్ళ దగ్గర నందిని చూపించాడు. అవునండి. ఈ పిల్లర్ చూడండి సార్, ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, 3 పిల్లర్స్ సిమిలర్గా చేసి ఇది ఒకటి డిఫరెంట్గా చెక్కాడు, అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మిగతా వాటికి శిల్పాలు ఉన్నాయి, ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట చేశాడండి. ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి తను దృష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. ఇక్కడ చెక్కడం మర్చిపోయింది అనుకుంటామని అవి కిందే చెక్కాడు. ఇక్కడ చూడండి, మిగతా వాటికి దేనికి ఈ ప్లేస్లో ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో రొమాంటిక్ పోస్టర్స్ ఉన్నాయి. ఈ బెండ్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, శంఖం లాగా ఉంటుంది, అటు వెళ్ళి చూడండి. ఇది ఇక్కడే ఎందుకు ఇచ్చాడంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్. ఇది రాగానే ఒక లోపం కనిపించే విధంగా ఇచ్చాడు. ఆ పక్కనే ఎందుకంటే ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటారు, అగ్నిలో కొంత దయిస్తుందని అలా ఇచ్చాడు. మన ఇళ్ళలో కూడా జనరల్గా దిష్టి తీసి పొయ్యిలో వేస్తారు, దిష్టి అంతా అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు. దీన్ని బట్టి అక్కడి నుంచే దిష్టికి ప్రాముఖ్యతని ఇచ్చారు, దాన్నే మనం ఫాలో అవుతున్నామని తెలుసుకోవచ్చు. ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ ఉంది. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే దేవుడి దగ్గర చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉన్న ప్లేస్లో ఎంత లైటింగ్ ఉంటుందో సేమ్ లైటింగ్ దేవుడి మీద ఉంటుంది. ఇది ఎలా అంటే ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టడం వల్ల కాంతి పిల్లర్స్ పడే రిఫ్లెక్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ టాచ్ చేస్తే మనకు డోర్స్ మీద రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. నేచురల్ లైట్, మనకి ఇక్కడ ఏ లైటింగ్ ఉందో ఆ లైటింగ్ ఉంది మేడం లోపల. ఎట్లా అంటే ఇక్కడ టాచ్ చేస్తే లోపల రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, లోపల గోడ పైన చూడండి. అవును, లైక్ 4 పిల్లర్స్ మీద పడ్డ సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతూ గర్భగుడిలోకి వెళ్తుంది. లోపల పడింది. అవును, ఇక్కడ చూడండి, ఇక్కడ వేస్తే మనకు ఆ లోపల తెలుస్తుంది. ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ లైటింగ్ 4 బ్లాక్ పిల్లర్స్ ద్వారా న్యాచురల్గా లోపలికి వెళ్తుంది. ఎక్కడైనా చిన్న టెంపుల్ అయినా చీకటిగా ఉంటుంది, ఇక్కడ మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇక్కడ చెరువు ఉంది, రామప్ప చెరువు, వెళ్ళి చూడండి. అక్కడ కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. టూరిజం నుంచి హరిత హోటల్, కాటేజ్, బోటింగ్ అది ఏర్పాటు చేశారు. కంప్లీటెడ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.